హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయా సంతోష్ అనిల్ కుమార్. నేను మీ అరుణ స్వర్ణలత. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? రాయలసీమ స్పెషల్ రుచులలో ఒక సూపర్ రెసిపీని అయితే ఈరోజు మనం మన వీడియోలో చేయబోతున్నామండి. ఫస్ట్ టైం వంట చేస్తున్న వారైనా సరే అండి, ఈ రెసిపీని ఎంతో ఈజీగా చాలా చక్కగా చేయొచ్చు. ఇంతకీ ఆ రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా? కోడిగుడ్డు క్యారెట్ బీరకాయ కర్రీ అండి. మరి రెసిపీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలి అని తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మరి ఇంకెందుకండి ఆలస్యం, కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందామా? కర్రీ ప్రిపేర్ చేయడం కోసం మనం 1/2 కిలో బీరకాయలను తీసుకున్నామండి. ఇక్కడ చూపించేటువంటి క్వాంటిటీ 1/2 కిలో బీరకాయలకు సంబంధించినదండి. కూరగాయలన్నిటినీ బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని అదేవిధంగా బీరకాయల్ని క్యారెట్ని కూడా చక్కగా పీల్ తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కూరగాయలన్నిటినీ సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. బీరకాయల్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. క్యారెట్ను కూడా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఉడికించిన కోడిగుడ్లకు ఈ విధంగా సన్నని ఘాట్లను పెట్టుకోవాలండి. పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 2 కరివేపాకు రెమ్మలు, 2 టమాటాలని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా తీసుకోవాలండి. ఇప్పుడు మనం పోపు కొరకు ఒక కడాయిని తీసుకొని ముందుగా దాన్ని బాగా హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనము 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును వేసుకోవాలండి. ఆవాలు కాస్త చిటపటలాడుతున్నప్పుడే ఇందులో ఎండుమిరపకాయలను వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోవాలండి. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు మెంతి పౌడర్ను, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలను ఇందులో వేసుకొని ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే హోమ్ మేడ్ స్పైసీ ధనియా పౌడర్ను 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఇది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనము 1 టీ గ్లాస్ దాకా వాటర్ను పోసుకోవాలండి. సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలన్నిటినీ ఇందులో వేయాలండి. ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను కూడా ఇందులో వేయాలండి. ఇప్పుడు మనం ఈ కర్రీని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ 3 మినిట్స్కే మనకు కర్రీ ఈ విధంగా అయితే ఉడికిందండి. ఇంకో 2 మినిట్స్ ఉడికించుకుంటే చాలండి, మనకు గ్రేవీ చిక్కబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు కర్రీ అయితే బాగా చక్కగా ఉడికిపోయిందండి. సూపర్ టేస్టీతో రెసిపీ అయితే బాగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కాస్త కొత్తిమీర తురుమును చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కోడిగుడ్డు క్యారెట్ బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి.
మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ సూపర్ రెసిపీ, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఫ్రెండ్స్.